ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరిట వందనాలు. ఈరోజు దేవుని వాక్యంలో యేసు ప్రభు వారు ఒక మాట చెప్తా ఏమని అంటాడంటే, భౌతిక పరమైనటువంటి ఆహారాన్ని తిందాం, సంపాదించుకుందామని ఎప్పుడు ఆలోచన చేయగాకండి. మొదటిగా దేవుని రాజ్యము, ఆయన యొక్క ఉద్దేశం ఏమిటో అది గ్రహించి, ఆ గ్రహించిన దానికి అనుకూలంగా మీ జీవితాలను మార్చుకున్నట్లయితే ఈ భౌతిక పరమైనటువంటి ఆహారము అవసరతలు ఏమై ఉన్నాయో అవి మీకు అనుగ్రహించబడతాయి అని ప్రభువు చెప్తాడు. ఈరోజు మన వాక్య ధ్యానము కూడా అదే. అయితే ఈ వాక్యాన్ని ధ్యానించుకుంటేనే ఆత్మీయంగా కాకుండా భౌతికంగా మనం ఈరోజు వాక్యాన్ని నేర్చుకుందాం. లేఖనం అదే, లేఖనము ఉద్దేశం కూడా అదే. భౌతికంగా నేర్చుకుందాం. ఎందుకంటే భౌతికంగా నేర్చుకోవటం ఎందుకంటే మన జీవితాలు భౌతికంగా తొందరగా దేవుని నుంచి దూరం అవుతూ ఉంటాయి. అలాగనే ఆత్మీయంగా కూడా అందుకనే లేఖనము సెలవిస్తూ ఉన్న ఉద్దేశం అదే. ఈ లేఖనాన్ని భౌతికంగా నేర్చుకుందాం, మనకు అవసరం ఇది. ఇకపోతే ఈరోజు వాక్య ధ్యానము లూకాసు వార్త 11వ అధ్యాయము 3వ వచనంలో రాయబడి ఉన్నది. మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏమని రాయబడి ఉన్నదంటే, మొదట మీరు దేవుని రాజ్యాన్ని వెతకండి. దేవుని రాజ్యాన్ని వెతికితే మీకేం జరుగుతుందంటే మీకున్నటువంటి అవసరాలు తీర్చబడతాయి. 33వ వచనంలో ఉన్నది. 6వ అధ్యాయము 33వ వచనము. మొదట దేవుని రాజ్యాన్ని వెతకండి అని. ఈ అనుదిన ఆహారం అంటే అర్థం ఏమొస్తుందంటే ఆత్మీయంగా దేవుని వాక్యము చేత పోషించబడటం. ఈ దేవుని వాక్యము చేత మనము పోషించబడుతూనే ఉన్నాం. కొద్దిగా మన అనుదిన అవసరాలలో, భౌతికంగా ఉన్న అనుదిన అవసరాలలో ఏ అవసరత అయితే తక్కువ పడుతుందో వెంబడే ఏం జరుగుతుందంటే ఈ ఉన్నటువంటి మనము గ్రహించినటువంటి దేవుని వాక్యము పక్కకు తొలగిపోతుంది. వెంబడే మనం అసలు ఉండాల్సింది దేవుని వాక్యము చేత నిలబడి ఉండాలి. ఎంతమంది నిలబడి ఉంటా ఉన్నారు? కొద్దిగా భౌతికంగా, కొద్దిగా మీకు అనుభవంలో ఉండే ఉంటుంది. కొద్దిగా ఏదైనా సరే మనకు రావాల్సింది రాకపోయినా, మనది అనుకున్నది మనకి కాకుండా పోయినా భౌతికంగా ఇక వాక్యము ఉండదు. ఆత్మీయంగా దేవుని గురించి అంత బలము కూడా ఉండదు. తొందరగా తెలియకపోతాం. లేఖనం సెలవిస్తా ఉన్నది. లేఖనము దేవుని వాక్యము చేత పోషించబడితే మీకున్న అవసరాలన్నీ కూడా తీరుతాయి. మీకున్నటువంటి అవసరతలన్నీ కూడా తీరుతాయి. మొదట దేవుని వాక్యము చేత పోషించబడ్డం. మరి ఈ భౌతిక పరమైనటువంటి చిక్కులు, ఈ సమస్యలేంది? ఈ కొద్ది దాని గురించి ఇంతగా ఆత్మని కూడా నీ వద్దని చెప్పనని వెనక్కి లాగేంత ఈ బలహీనత ఉంది. ఏమై ఉంటుందంటే నాకు తెలిసి ఇశ్రాయేలీయులలో కూడా ఇదే ఉంది. ఇశ్రాయేలీయులలో కూడా ఈ స్థితి ఎదురుపడ్డది. సంఖ్యాకాండంలో మనం చూసినట్లయితే కనపడుతుంది.
అప్పటిదాకా దేవుని వాక్యము చేత పోషించబడే వాళ్ళకేమో ఈ భౌతికపరమైనటువంటి వాక్యం గురించి వీటి గురించి అంత పట్టింపు లేదు. వాళ్ళకి భౌతికపరమైనది ఉన్నా లేకపోయినా సరే దేవునిలో నిలదొక్కుని పోతూనే ఉన్నారు. ఈ భౌతికపరమైనటువంటి అవసరాలు ఎవరికైతే తీరటం లేదో వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే కొద్దిగా లేదనుకోండి, ఇక అక్కడికి పోతారు. అక్కడికి పోయి అక్కడి నుంచి మొదలు పెట్టుకొని వచ్చి ఇంత పొడుగు తీసి దేవుని ముందు కూర్చుంటారు. అదేంది ఇదేంది, ఎందుకు అట్లాగా ఇవన్నీ తీస్తారు. ఇశ్రాయేలీయులాగా సంఖ్యాకాండము 11వ అధ్యాయము 20వ వచనంలో కూడా రాయబడి ఉన్నది. ఇలాగనే 1 నెల దినముల వరకు అనగా అది మీ నాసికా రంధ్రములలో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దానిని తిందురు. ఏలయనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితిమనుకొంటిరి. దేవునికి కోపం ఎక్కడొస్తుందంటే, దేవునికి కోపము శాపం అనేది ఏదైతే మనకు కలిగి ఉందో, శాపములో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ శాపమే నాకు నెమ్మది ఇచ్చింది, నాకు నిదానంగా జీవితాన్ని కలగజేసింది అనే రీతిగా దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం మాట్లాడతామో అప్పుడు దేవునికి కోపం వస్తుంది. వీళ్ళు ఏమంటా ఉన్నారంటే, నెల రోజుల దాకా అంత మాంసాహారం తినమని దేవుడు వాళ్ళకి సెలవిస్తే నెల రోజులు కాదు కదా, తిన్నటువంటి ఆ ముద్ద పంటికి మధ్య గ్యాప్ ఉంటే అందులో ఇరుక్కోక ముందే దేవుని కోపం వీళ్ళ మీదకి వచ్చిందంట. మాంసాహారం తినమని దేవుడు చెప్పి 4 రోజుల దాకా తినండి అని చెప్పనని తీసుకొచ్చి ముందు పెడితే తీసుకొని నోట్లో పెట్టుకొని నమిలి ఆ పంటి మధ్యలో ఇరుక్కున్నంతలోనే దేవుడి ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చిందట. ఎందుకు వచ్చింది? అక్కడనే మేము బాగున్నాం అని దేవుని ముందు మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి అక్కడ లేని కోపం వచ్చింది, అక్కడనే బాగుండవని. అక్కడనే బాగుండవు అంటే దేవునికి ఎందుకు ప్రార్థన చేశారు? నిర్గమకాండంలో ఉంటది, ఇశ్రాయేలీయులు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరేను అని ఉంటది. వీళ్ళు ఏమంటా ఉన్నారు? మాకు అక్కడనే బాగుందని అంటా ఉన్నారు. మన జీవితాల్లో భౌతికపరమైనవి మనల్ని ఏం చేస్తాయంటే, అక్కడ ఉన్న శాపాలను ఇక్కడ కూడా తీసుకొని వస్తాయి. అందుకే మొదటే చెప్పారు, లేఖనాన్ని మనము భౌతికంగా ధ్యానించుకుందాం. సెలవిస్తా ఉంది, అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము. అనుదిన ఆహారము దినదినము దయచేయమని యేసుప్రభు చెప్తా ఉంటే మళ్ళీ అక్కడ ఎందుకు పేతురుతోటి శిష్యులతోటి అంటాడు, ఈ తిండి కోసం మీరు తిప్పలు పడవద్దు. వాళ్ళు ఎందుకు వస్తారంటే, యేసుప్రభు వెంబడి తిరిగితే 4 రాళ్ళు తీసుకొని ప్రార్థన చేసి రొట్టెలుగా మార్చిస్తాడు, తినొచ్చు, మంచిగా తాగొచ్చు. నెంబడి ఉంటే ఎక్కడికి పోయినా సరే పలహారాలు భోజనాలు సమృద్ధిగా దొరుకుతాయని వాళ్ళు వస్తా ఉన్నారు. యేసుప్రభు అంటాడు, వీటి గురించి మీరు ఆలోచన చేయకండి, దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని ఈ ఆహారం కోసమే ఆలోచన చేయండి. దేవుడిచ్చేటువంటి వాక్యమైనటువంటి ఈ ఆహారం కోసమే మీరు ప్రయత్నం చేయండి, ఆలోచన చేయండి అని చెప్తాడు. మరి ఇక్కడ లేఖనంలో ఎందుకు ఇట్లా యేసుప్రభు చెప్తా ఉన్నాడంటే, ఆయన ఇచ్చేటువంటి జీవవాక్యం ఉంది కదా, ఈ ఆహారాన్ని మనము అనుదినము కూడా పూజించాలి. మనకి ఆత్మీయంగా బలాన్ని ఇస్తుంది. భౌతికంగా బలము దానంతట అదే వస్తుంది, ఆహారము దానంతట అదే వస్తుంది. మనం ఏమవుతామంటే కొన్ని సందర్భాల్లో భౌతికంగా కొంచెము లేకపోయినా సరే ఆ ప్లేట్ తీసుకొని ఇసిరి కొడితే ఎదుటిన్న వాళ్ళ ముఖం పగిలిపోవాలి. ఆ ప్లేట్ తీసుకొని ఇసిరి కొడితే ఎదుట ఎవరైతే ఉంటారో వాళ్ళ ముఖం పచ్చలైపోవాలి. అట్లాగా కోపం వస్తుంది.
దేవుని వాక్యము ఆ శాపాన్ని ఏమాత్రం కూడా దేవుని సన్నిధిలో మెచ్చుకోదు, తట్టుకోదు. ఇంకా నువ్వు ఏదైనా పాపం చేస్తే తట్టుకొని దేవుని ఆత్మ సహిస్తుందేమో కానీ అక్కడే బాగుంది అని చెప్పనని మాట, ఆ ప్రవర్తన ఆయన సన్నిధిలో మనకుంటే వెంబడి ఆయన ఉగ్రత మన మీదకు వస్తుంది. ఇశ్రాయేలీయులు అదే తప్పు చేశారు, ఆ ఉగ్రతకి కాలిపోయారు. ఎక్కడ ఉంటుంది అదే అధ్యాయంలో 33వ వచనంలో ఉంది. ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందున నుండగానే అది నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. దేవుడు బహుగా బాధ పెట్టిండంట. భౌతిక పరమైనటువంటి అవసరాలలో కొద్దిగా దిగజారిన, కొద్దిగా తగ్గుదాం. మనకు కావాల్సింది రోజు ఆ నోటిఫికేషన్ వచ్చి పడుతుంది కదా ఆ గంట మీద, అది దేవుని వాక్యము ఆ నోటిఫికేషన్లో గంట మీద ఉంటుంది కదా, అది కావాల్సింది. ఆ ఆహారము మనకు కావాల్సింది. ఆ ఆహారం కోసం ప్రయాసపడాలి. ఎప్పుడు వస్తుందా ఆ గంట కళ్ళే చూసేటోళ్ళు తక్కువ మంది. ఈ వాక్యం ఎప్పుడు వస్తుందా అని ఈ భౌతిక పరమైనటువంటి వాటిని చూసి కొని తెచ్చుకునేటువంటి వాళ్ళు ఇలాగా ఎక్కువ మంది. ఇశ్రాయేలీలాగా వాళ్ళలాగా ఉండొద్దు. అందుకే లేఖనము ఆత్మీయంగా ఉన్నది. ఆత్మీయంగా ఉన్నటువంటి లేఖనాన్ని ఆత్మీయంగా ధ్యానించడంతో పాటుగా భౌతికంగా కూడా ధ్యానించుకున్నది. ఎందుకంటే భౌతికంగా కొద్దిగా మనము తక్కువ స్థితిలో ఉంటే వచ్చే నష్టం లేదు. ఆధ్యాత్మికంగా బలపరచబడ్డం కదా, దాని అంబడే సమృద్ధి వస్తుంది. భౌతికంగా ఆత్మీయంగా బలంగా ఉంటే భౌతికంగా వృద్ధి అనేది వస్తుంది. ఆమేన్. అభివృద్ధి కోసం ప్రార్థించుకుందాం. ఆకాశ మహాకాశములను కలగజేసినటువంటి అద్వితీయ దేవ, నీ సన్నిధిలో అనుదినము నీ వాక్యము చేత పోషించబడుతూ దినదినము నీ పరలోకపు ఆశీర్వాదముల చేత నింపబడుటకు నీ మందిరమును, నీ ప్రజలను నీ పరలోకపు జీవాహారము చేత, నీవిచ్చేటువంటి పరలోకపు ఆహారము చేత పోషించబడి ఆత్మీయముగా బలపరచబడి, ఇంకా తండ్రి ఎందరైతే భౌతికముగా బలహీనులై ఉన్నారో అటు వారిని నీ పరలోకపు జీవము చేత, వాక్యము చేత బలపరిచి వారికి కావలసినటువంటి సమృద్ధిని భౌతికముగా అలాగే తండ్రి అన్ని రకాలుగా పరలోకం నుంచి అనుగ్రహించమని ఈ పరిశుద్ధ జీవాహారములో తక్కువ కాకుండా చూసుకుంటూ ఉన్నాము కనుక తక్కువ కాకుండా చూసుకుంటూ ఉన్నటువంటి మా జీవితాలను మీ పరలోకపు సమృద్ధి చేత ఆశీర్వదించమని మరొక మారిని మందిరమును దర్శించి నీ ప్రజలను జ్ఞాపకం చేసుకోనమని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.